Hello everyone, welcome to KPK Study Circle. So today in this video, we will be discussing an important aspect regarding Indian polity, that is the ordinance making power of the Indian President. సో మనం ఈరోజు ఈ వీడియోలో మన ఇండియన్ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి ఒక స్పెషల్ పవర్ అయినటువంటి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, బహుశా ఇది మన ప్రపంచంలోనే ఎక్కడ ఇటువంటి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏ రాష్ట్రపతికి ఉండదు. సో ఓన్లీ మన ఇండియాలో ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది, మన రాష్ట్రపతి గారికి ఉంటుంది. సో ఈ రాష్ట్రపతి గారు ఎప్పుడైతే మనకి పార్లమెంట్, అటు కేంద్రంలో పార్లమెంట్ ఉభయ సభలు లైక్ రాజ్యసభ, లోక్సభ ఎప్పుడైతే మనకు సెషన్లో ఉండవో, లేదా ఒక సభ సెషన్లో ఉన్నప్పుడు, అంటే మనకు ఎక్కడైనా సరే చట్టంగా మారాలంటే ఖచ్చితంగా రెండు సభలలో మనకు ఆ బిల్లు పాస్ అవ్వాలి, తర్వాత రాష్ట్రపతి దానికి సంతకం చేయాలి. సో అప్పుడే ఒక బిల్లు ఒక చట్టంగా మారుతుంది. సో మనకి రెండు సభలు సెషన్లో లేనప్పుడు, లేదా ఒక సభ సెషన్లో లేనప్పుడు, అటువంటి సందర్భంలో మాత్రమే మనకు ప్రెసిడెంట్ ఈ ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం కలిగి ఉంటారు. ఒక సభ లేకున్నా ఏం కాదు, రెండు సభలు లేకున్నా ఏం కాదు, కానీ ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే సభలు సమావేశంలో లేనప్పుడు మటుకే ఈ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం రాష్ట్రపతి గారికి ఉంటుంది. సో అప్పుడప్పుడు మనకు సభలు సమావేశంలో లేనప్పుడు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ తలెత్తుతాయి. అటువంటి సందర్భంలో మన ఇండియాలో మనకు తెలుసు మ్యాక్సిమం టర్మ్ ఆఫ్ హౌసెస్ అనేది మనకి సెషన్స్ అనేటివి 6 నెలలు ఉంటుంది. భారతదేశంలో జనరల్గా బడ్జెట్ సెషన్ అని, మనకు వర్షాకాల సమావేశాలని, లేదా శీతాకాల సమావేశాలని 3 సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ద మ్యాక్సిమం టైం పీరియడ్ బిట్వీన్ 1 సెషన్ టు సెకండ్ సెషన్ 6 months. సో ఇటువంటి సందర్భంలో 6 నెలలు అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు అప్పుడు ఆర్డినెన్స్ అనేది జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు జారీ చేస్తారు? కేంద్ర మంత్రి మండలి, మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి మండలి ఒక తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి అటుపప్పుడు తలెత్తుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కలామిటీస్ అవనివ్వండి, లైక్ ఎపిడమిక్స్ అవనివ్వండి, లైక్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఎకనామికల్ ఎమర్జెన్సీ, ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు తలెత్తుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని ఇష్యూస్, ఇటువంటి సందర్భంలో మనకి పార్లమెంటు సమావేశం వరకు చూడరు కదా, అటువంటి సందర్భంలో రాష్ట్రపతి గారు మనకు ఈ ఆర్డినెన్స్ని జారీ చేస్తారు. అలానే కేంద్రంలో మనకు రాష్ట్రపతి గారు చేస్తారు, అదే రాష్ట్రంలో వచ్చేసరికి మన గవర్నర్ గారు ఈ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. సో కొన్ని రాష్ట్రాలకేమో మొత్తం సింగిల్ లెజిస్లేచర్ ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ. కొన్ని రాష్ట్రాలకి బైకామరల్ లెజిస్లేచర్ ఉంది భారతదేశంలో. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒకవేళ బైకామరల్ అయితే ఒక సభ సెషన్లో లేకున్నా పర్లేదు, లేదా ఒకటే సభ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఖచ్చితంగా ఆ సభ సమావేశంలో ఉండకూడదు. అటువంటి సందర్భంలో మటుకే గవర్నర్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేది చూస్తే ఈ ఆర్డినెన్స్ పవర్ అనేది మనకు మొట్టమొదటిసారిగా ఈ ఆర్డినెన్స్ పవర్ అనేది వైస్రాయ్ గారికి బ్రిటిష్ వారు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడంటే 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్లో ఆఫ్టర్ 1857 సిపాయి రివాల్ట్ అయిన తర్వాత మనకు ఇటువంటి అధికారాన్ని వైస్రాయ్కి కేటాయించడం జరిగింది. సో తర్వాత మనకి 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ద మెజారిటీ ప్రొవిజన్స్ అనేటివి మనము రాజ్యాంగంలో ఇందులో నుంచే స్వీకరించాము. సో దీంట్లో మనకి ఆర్డినెన్స్ ఇష్యూయింగ్ పవర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇందులో నుంచి స్వీకరించే మనము భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తే సెంట్రల్లో ఇందాక చెప్పుకున్నట్టు సెంట్రల్లో ప్రెసిడెంట్ గారికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. అదే స్టేట్కి వచ్చేసి గవర్నర్కి. సో నెక్స్ట్ ఇక్కడ ఏ ఆర్టికల్స్ ప్రెసిడెంట్ గారికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి చెప్తుందంటే ఆర్టికల్ 123. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 213 213 ఆర్టికల్ గవర్నర్ గారి యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి చెప్తుంది. సో అలానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ దేశం మొత్తం ఉంటుంది, హోల్ కంట్రీ వర్తిస్తుంది. ఇది ఓన్లీ టు దట్ పర్టికులర్ స్టేట్కి మటుకే ఇది వర్తిస్తుంది. అలానే ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే కేంద్ర మంత్రి వర్గం
ప్రధాని గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు ఈ రాష్ట్రపతి దీన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. అలానే సేమ్ ఇక్కడ మంత్రివర్గం చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి వర్గం సలహా మేరకు మనకి ఇక్కడ గవర్నర్ కూడా ఈ ఆర్డినెన్స్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. సో ఇదే కాకుండా మనకు కొన్ని అదర్ వేస్ ఆఫ్ ఆర్డినెన్స్ క్యాన్సల్ అనే పద్ధతులు కూడా ఉన్నాయి, దాన్ని కూడా డిస్కషన్ చేద్దాం. సో అలానే మనకి ఇక్కడ ఈ స్టేట్ విషయం పర్టికులర్గా చూస్తే ఒకసారి కొన్ని రాష్ట్రాలకి లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంది, కానీ కొన్ని రాష్ట్రాలకి ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది అంటే దీన్ని ఏమంటాం మనం బై క్యామరల్ లెజిస్లేచర్ అంటాం, బై క్యామరల్ లెజిస్లేచర్. సో ప్రస్తుతం భారతదేశంలో 6 రాష్ట్రాలకి బై క్యామరల్ లెజిస్లేచర్ ఉన్నాయి, అంటే బోత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ కౌన్సిల్. అందులో మొదటిది తెలంగాణ రాష్ట్రం, రెండవది ఆంధ్రప్రదేశ్, మూడవది వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ మహారాష్ట్ర, ఫిఫ్త్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సిక్స్త్ వచ్చేసి బీహార్. సో ఈ రాష్ట్రాలకి మనకి బై క్యామరల్ లెజిస్లేచర్ ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఇక్కడ గవర్నర్ ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ 2 సభల్లో ఒక సభ సమావేశంలో ఉండొద్దు, లేదా బోత్ హౌసెస్ షుడ్ నాట్ బి ఇన్ సెషన్. ఇది మనకి ఇక్కడ గవర్నర్ గారి యొక్క ఆర్డినెన్స్ జారీ చేసే పవర్ గురించి మనకు 213 ఆర్టికల్ చెప్తుంది. అలానే ప్రెసిడెంట్ జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ బోత్ హౌజెస్లో 6 వీక్స్ లోపు ఖచ్చితంగా మనకు ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది తాత్కాలిక చట్టం, పూర్తి స్థాయి చట్టంగా చేసేటువంటి అధికారం కేవలం మన శాసనసభ వ్యవస్థలకు మాత్రమే ఉంటుంది. శాసనాలు చేస్తే వ్యవస్థలు లైక్ రాజ్యసభ, లోక్సభ, ఇక్కడ స్టేట్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ 6 వీక్స్ లోపు రీఅసెంబ్లీ అయినప్పుడు, ఎందుకంటే మనం చెప్పాం క్లియర్గా ఇక్కడ ఎప్పుడైతే సభలు సమావేశంలో ఉండవో అటువంటి సందర్భంలో మాత్రమే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు కేంద్ర మంత్రి మండలి ప్రధాని నాయకత్వంలో పనిచేసే అటువంటి కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. ఇది ఒకసారి సభ సమావేశం అయినప్పుడు 6 వీక్స్ లోపు మనకి ఖచ్చితంగా దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆమోదించకపోతే ఇది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, రద్దు అవుతుంది. 6 వీక్స్ లోపు ఖచ్చితంగా రీఅసెంబ్లీ అయినప్పుడు దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే రాష్ట్రపతి గారు ఇంతకుముందు చెప్పినట్టు కేంద్ర మంత్రి మండలి ప్రధాని నాయకత్వంలో పనిచేసేటువంటి వీరు తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి పంపిస్తే ఖచ్చితంగా ఇది రద్దు అవుతుంది. లేదా 6 వీక్స్ వరకు కూడా ఆ ఆర్డినెన్స్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోక సభలో చర్చించకుండా సభలో పాస్ చేయకపోయినా కూడా ఇది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. సో ఇది రెండో ఆస్పెక్ట్. నెక్స్ట్ ద మ్యాక్సిమం టర్మ్ ఎంత అని ఒకసారి చూస్తే, సో మనం చెప్పుకున్నాం ద మ్యాక్సిమం టర్మ్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఎంత 6 months అని చెప్పాం. ప్లస్ ఈ 6 వీక్స్ అనేది మనకు ఇచ్చినటువంటి ప్రొవిజన్. సో మొత్తంగా ద మ్యాక్సిమం టర్మ్ ఆఫ్ ఆర్డినెన్స్ ఎంత అంటే 6 months ప్లస్ 6 వీక్స్ అని చెప్పొచ్చు. సో ఈ లోపల ఖచ్చితంగా ఆర్డినెన్స్ని రద్దు చేయాల్సిన పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఆటోమేటిక్గా ఇది రద్దు అవుతుంది. ఇంకొక ఆస్పెక్ట్ ఎలా రద్దు అవుతుందంటే, ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఇది ఇది ఏమంటారు చర్చించే ఉద్దేశం లేనప్పుడు, ఇటువంటి కొంచెం కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఆ సందర్భంలో మనకి ఏం చెప్తారంటే అప్పుడు కోర్ట్స్ ఆటోమేటిక్గా దీనిని రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. సో కోర్ట్స్ కూడా దీనిని రద్దు చేసే అధికారం మనకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1969లో వచ్చినటువంటి బ్యాంక్స్ నేషనలైజేషన్ కేసుని మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2 రోజుల ముందు సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు అంత త్వరగా ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని, రాత్రికి రాత్రి ఎందుకు తీసుకోవచ్చా, 2 రోజుల తర్వాత సభలో పెడితే అప్పుడు చర్చించే అవకాశం ఉంటుంది, చట్టం చేసే అవకాశం ఉంటుంది, ఇంత సడన్గా ఎందుకు తీసుకోవచ్చారని ప్రశ్నించడం జరిగింది. సో దానిని రద్దు కూడా చేయడం జరిగింది. తర్వాత పార్లమెంటు సమావేశం అయినప్పుడు ఆ బిల్లు పాస్ అయ్యి తర్వాత చట్టంగా మారడం కూడా జరిగింది. సో కోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని రద్దు చేసే అధికారం కూడా మనకు ఉంటుంది. లేదా ఒకవేళ పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభలోని సభ్యులు దీని మీద
తీర్మానం చేసి ఆటోమేటిక్గా మనకు రద్దు చేపిస్తే రద్దు అవుతుంది. ఒకవేళ వాళ్ళు రద్దు కోసం అనే అటువంటి అంశంలో తీర్మానం చేసి ఇది రద్దు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా 4 వేస్ ద్వారా మనకు ఈ ఆర్డినెన్స్ అనేది రివోక్ చేయవచ్చు. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారని మనం ఇంతకుముందు చెప్పాం. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? సింపుల్గా మన ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేసే అటువంటి కేంద్ర మంత్రి మండలి వర్గం సలహా మేరకు రాష్ట్రపతి గారు కేంద్రంలో, ఇటు గవర్నర్ గారు రాష్ట్రంలో మనకు ఆర్డినెన్స్. ఎప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తారు? ఎప్పుడైతే అది 2 సభలు సమావేశంలో లేనప్పుడు, లేదా ఒక సభ సమావేశంలో ఉన్నప్పుడు, లేదా లేనప్పుడు మాత్రమే ఈ ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం అటు ప్రెసిడెంట్ గారికి, ఇటు గవర్నర్ గారికి ఉంటుందని సింపుల్గా చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ ఎటువంటి అంశాల మీద ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది? సెంట్రల్ లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద, కాన్కరెంట్ లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్టు మీద, నెక్స్ట్ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్లో స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టు మీద కూడా ప్రెసిడెంట్ అనే వారు మనకి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటారు. ఈ స్టేట్ లిస్ట్లో ఎప్పుడమ్మా? ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 352 ప్రకారం, లేదా ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఆర్టికల్ 356 ప్రకారం, లేదా 2 రాష్ట్రాలు కలిసి తీర్మానం చేసి ఒకవేళ పంపిస్తే కేంద్రానికి, అటువంటి సందర్భంలో కూడా మనకి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం మనకు ఉంటుంది. ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 252 స్పీక్స్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఇక్కడ స్టేట్ లిస్ట్లో కూడా మనకి కేంద్రం ఆర్డినెన్స్, కేంద్ర మంత్రి మండలి ప్రధాని నాయకత్వంలో పనిచేసే అటువంటి వీరు రాష్ట్రపతికి సిఫారసు చేస్తే అప్పుడు కూడా మనకు ఆర్డినెన్స్ అనేది రద్దు చేసే అవకాశం ఉంటుంది. గవర్నర్ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద మనకు ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం ఉంటుంది. ఇంకొన్ని సందర్భంలో గవర్నర్ గారు ఏం చేస్తారంటే కొన్ని ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్లో రాష్ట్రపతి గారి సలహాలు కూడా తీసుకుంటాడు ఆర్డినెన్స్ జారీ చేసే అటువంటి అంశంలో. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇది కాన్స్టిట్యూషన్కి వయోలేషన్ జరగకుండా ఉండడానికి రాష్ట్రపతి గారి సలహాలు, సూచనల మేరకు కూడా తీసుకునే అవకాశం మనకు కల్పించినటువంటి అధికారం. కొన్ని సందర్భాలలో మనకు కాన్కరెంట్ లిస్టులో ఉన్నటువంటి అంశాల మీద గవర్నర్ కూడా మనకు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కలిగి ఉన్నారు. సో ఎటువంటి అంశాల మీద మనకి ఈ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 368 ఉంది. ఈ ఆర్టికల్ 368 ఏం చెప్తుంది? మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే విధానం గురించి మనకు చెప్తుంది. ఇటువంటి సవరణలు చేసే అధికారం గురించి ఎటువంటి ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ మా ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి అంశాలను, వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ జరిగే సందర్భంలో ఇటువంటి అంశాల మీద కూడా ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎవరికీ ఉండదు. నెక్స్ట్ కొన్ని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ కోర్టు తీర్పులు దీనికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 1970లో వచ్చినటువంటి కేసు అండి. ఇక్కడ చూస్తే మనకు 1969లో అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మనకు 14 బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేయడం జరిగింది. సో దీనికి ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ ఆర్సి కూపర్ అనేవారు బ్యాంక్స్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షేర్ హోల్డర్. ఇతను సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో మనకు సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమని చేసిందంటే, అఫ్కోర్స్ ఈ ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం ప్రభుత్వాలకే ఉన్నప్పటికీ మరి ఎటువంటి ఇంటెన్షన్స్తో తీసుకొచ్చారు, ఇది మాలాఫైడ్ ఇంటెన్షన్తో తీసుకొచ్చారా, నిజంగా అత్యవసర సిచ్యువేషన్ అక్కడ ఉందా అని సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. అంటే జ్యుడిషియల్ రివ్యూ, ఆదరబాదరగా తీసుకొచ్చే ఆర్డినెన్సు లేదా అత్యవసర పరిస్థితి నిజంగా అక్కడ ఉందా అని పరిశీలించడానికి కోర్ట్స్కి హక్కు ఉంటుందని కూడా చెప్పొచ్చు. అలానే ఫండమెంటల్ రైట్స్కు సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగినటువంటి సందర్భంలో కూడా కోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని కూడా చెప్పింది. సో సింపుల్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి ఎటువంటి ఆటంకం జరగకూడదు అని మనకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో తర్వాత వాద్వా, ఎవరు? DC వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది ఎప్పుడు? 1981. సో ఇటువంటి సందర్భంలో మనకు ఏం చెప్పారంటే, బీహార్ అనేది ఒక 1969 నుంచి 1981 ఈ సమయంలో, ఈ డేట్ అనేది కొంచెం సబ్జెక్టు కరెక్షన్ అండి,
సో ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 1969 టు 1981లో ఏం జరిగిందంటే దాదాపు ఈ 14 సంవత్సరాల వ్యవధిలో 256 ఆర్డినెన్స్ని ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ సలహా మేరకు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీరు ఆర్డినెన్స్ జారీ చేయాలి. సో తర్వాత ఈ ఆర్డినెన్స్ని చట్టంగా చేసే తాత్కాలిక చట్టం కదా, మొత్తం పర్మనెంట్ చట్టంగా చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా సభలలో చర్చ జరగాలి. సభలలో చర్చ జరిగిన తర్వాత మనకి ఇది పర్మనెంట్ యాక్ట్ లాగా మారుతుంది. సో వీరికి ఆ ఉద్దేశం లేనప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా 6 months 6 weeks మ్యాక్సిమం టర్మ్ అని చెప్పాం కదా, ఇలా పొడిగించుకుంటూ పోతూ దాదాపు 256 ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు 14 సంవత్సరాల వ్యవధిలో. సో ఇటువంటి సందర్భంలో మనకు ఈ WC వాధ్వా అనే ఒక వ్యక్తి మనకు అక్కడ ఏమంటారు కోర్టు తలుపులు తట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో వీరు ఏం చెప్పారంటే ఇలా పెంచుకుంటూ పోవడం అనేది ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అనే చెప్పారు. ఇక్కడనేమో మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో తీసుకొచ్చిన దానికి జ్యుడిషియల్ రివ్యూ ఖచ్చితంగా ఉంటుందని వీరు చెప్పడం జరిగింది. వీరేం చెప్పారంటే చట్టాలు చేయకుండా ఇట్లా పదే ఆర్డినెన్స్ తీసుకురావడం ఖచ్చితంగా అది కాన్స్టిట్యూషన్ ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో తర్వాత మనకి 2017లో కృష్ణకుమార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎప్పుడంటే 2017. ఇందులో భాగంగా ఒక కీలకమైన అంశాన్ని దీని ఇచ్చినటువంటి తీర్పుని కొనసాగిస్తూ ఇందులో కూడా ఏం చెప్పారంటే రీఇష్యూ ఆఫ్ ద ఆర్డినెన్స్ అలానే ఇటువంటి సందర్భంలో చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఒకవేళ అత్యవసర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆర్డినెన్స్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. పదే కావాలని చర్చ జరగకుండా దాన్ని తప్పించుకోవడానికి లేదా దీన్ని పొడిగించుకోవడానికి విపరీతంగా ఆర్డినెన్స్ తీసుకొస్తూ ఉంటే మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కిందకే అవుతుంది. ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అవుతుంది, లేకపోతే వయోలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద కూడా అవుతుంది. సో దీనిలో కొనసాగింపులో భాగంగా ఇది జ్యుడిషియల్ రివ్యూ కూడా మనకు ఖచ్చితంగా ఉంటుందని కూడా మనకు కోర్ట్స్ వివిధ సందర్భాలలో చెప్పడం జరిగింది. సో రీఇష్యూ ఎటువంటి సిచ్యువేషన్స్లో చేయవచ్చు, ఎప్పుడైనా ఒక అనుకోని సిచ్యువేషన్స్లో ఎటువంటి వెరీ రేర్ సర్కమ్స్టెన్స్లో చేయడానికి అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డినెన్స్ పెంచుకుంటూ పోవడం వల్ల అది ఖచ్చితంగా ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అవుతుంది, రీఇష్యూ చేయడానికి వీలు ఉండదు అని కూడా మనకి 2017లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా మనకు స్పష్టం చేయడం జరిగింది. ఇది కూడా మనకి స్టేట్ ఆఫ్ బీహార్, యూనియన్ ఆఫ్ ఇండియా కాదండి, స్టేట్ ఆఫ్ బీహార్ అప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక పాఠశాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వారికి జీతాలు భత్యాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో దాదాపు 6 సార్లు 7 సార్లు ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. సో దీని మీద మనకు అప్పుడు ఉన్నటువంటి వీరు కోర్టు తలుపులు తట్టడం జరిగింది. సో అప్పుడు మనకు అటువంటి సందర్భంలో కృష్ణకుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సంబంధించిన కేసు 2017లో వచ్చింది. సో అటువంటి సందర్భంలో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వన్స్ ఆర్డినెన్స్ జారీ చేయని సందర్భంలో ఏమవుతాయి, వీరికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ రద్దు అవుతాయి. ఈ ప్రొవిజన్స్ అన్ని రద్దు అవుతాయి ఆటోమేటిక్గా. కానీ ప్రజారక్షణ కొరకు ప్రజా సేఫ్టీ కోసకు కొన్ని రక్షణలు కొనసాగించవచ్చు ప్రభుత్వం, దట్స్ వెరీ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఇక్కడ వాళ్ళ ప్రొవిజన్స్ అనేటివి రద్దు అవుతాయి. ఇటువంటి సందర్భంలో మనకు కోర్టు అనేది కీలకమైన అంశాన్ని చర్చించడం జరిగింది. ఏదైనా సరే రీఇష్యూ చేయడం కన్నా అల్టిమేట్గా చట్టాలు చేసే అధికారం ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులకు మటుకే ఉంటుంది. దట్ ఈస్ ద పర్మనెంట్ యాక్ట్, ఇవనేవి టెంపరీ మటుకే అని మనకు కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ది క్లాస్ రిగార్డింగ్ ది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెసిడెంట్. ఎందుకంటే ఆర్డినెన్స్ పవర్ అనేది ఏ దేశంలో లేనటువంటి అంశం. కొన్ని దేశాల్లో పార్షియల్ ఆర్డినెన్స్ ఇష్యూయింగ్ పవర్స్ ఉన్నాయి, కానీ ఇట్లా కంప్లీట్గా మనకు లేవు. సో దిస్ ఈజ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెసిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎక్స్ట్రాడినరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో జారీ చేసే అటువంటి ఒక తాత్కాలిక చట్టమే ఈ ఆర్డినెన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్. ఇంకొకటి, మన సభలు సమావేశంలో లేనప్పుడు మటుకే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఈ 2 సభలన్నా ఉండొద్దు, లేకపోతే ఒక సభ అన్న సమావేశాలలో ఉండదు. ఇటువంటి సందర్భంలో మాత్రమే మనకు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది ఉంటుంది. అక్కడ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి గవర్నర్ గారికి అధికారం మనకు రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఆర్టికల్ 123 ఏమో ప్రెసిడెంట్ గారికి, ఆర్టికల్ 213 ఏమో గవర్నర్ గారికి ఈ అధికారాన్ని మనకు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.